ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాలల 250వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈటల రాజేందర్ పార్లమెంటు సభ్యుడు, మల్కాజ్గిరి నియోజకవర్గం మరియు గౌరవ అతిథి పద్మశ్రీ నర్రా రవికుమార్ వ్యవస్థాపకుడు, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అండ్ జాతీయ అధ్యక్షుడు DICCI పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం హక్కులను సాధించుకోవాలని 250 వారాలుగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి మేకల దాసు మాజీ ఎంపీపీ, మేడ్చల్ జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, గట్కేసర్ రూరల్ అధ్యక్షుడు బస్వరాజు గౌడ్, డాక్టర్ మీసాల మల్లేష్, బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ మీసాల, అరుణ్ కుమారు, నాగులపల్లి శ్రీనివాస్, కె నరసింగారావు, మీసాల రాజేష్, ఆనంద్, విక్రమ్ రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ఈ రిటం శ్రీనివాస్, రామ్దాసు, గుర్జగుంట నరసింహ, గణేష్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆలోచన తీసుకొస్తున్న కుటుంబ యాత్రి గారికి అందరూ కూడా ప్రతి చెప్పండి పెట్టాల్సింది కూడా వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కార్యక్రమానికి మన గౌరవాలు మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు తీసుకొచ్చింది కాబట్టి అతనికి కోట్లాది మంది అభిమానించేటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై భీమ్. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానేత. అన్నిటికంటే ముఖ్యంగా అనేక వైవిధ్యాలతో, అంతరాలతో, కులాలతో, మతాలతో కూడిన దేశానికి అందరినీ సమానంగా అందరినీ కలిపి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తంలో ఏ దేశానికి రాజ్యాంగానికి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాలని మనకి ప్రపంచం మొత్తంలోనే ఎన్ని విగ్రహాలు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆదివారం పూలదండ వేసే కార్యక్రమం ఈరోజు 250వ రోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు మరియు ఇక్కడ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ప్రబుద్ధ భారత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ట్యాంక్ బండ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్యమాన కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కోవిడ్లో కూడా ఆపకుండా ప్రతిరోజు ఒక ఫ్రెష్ పూలమాలని బాబాసాహెబ్ వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి స్ఫూర్తిగా తీసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 స్టాచ్యూస్లో ఈరోజు కొన్ని చోట్ల ప్రతిరోజు, కొన్ని చోట్ల ప్రతి ఆదివారం నాడు వేసేటటువంటి సాంప్రదాయం నెలకొల్పడం జరిగింది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడమే కాకుండా నిరంతరం వారిని గౌరవించుకునేటటువంటి ప్రక్రియకి మరి విజయవంతం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన అన్న ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉండేటటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి అన్న ఈటల రాజేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.